హలో అండి అందరికీ. నేను శిరీష. ఈరోజైతే మకానా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా హెల్దీ అండి. ఎంతో ఇష్టంగా తినేస్తాను. పిల్లలు వీక్గా ఉన్నా, ఏం తినలేకపోతున్నా ఇవి పెట్టండి ఒకసారి. 1 ఇయర్ బేబీకి కూడా పెట్టొచ్చు. ఇది యాక్చువల్లీ మా బాబు కోసం చేశాను నేను. బెల్లంతో తినిపించవచ్చు 1 ఇయర్ బేబీకి. నెక్స్ట్ అయితే షుగర్, సాల్ట్ అయితే యూజ్ చేయకూడదు. అందుకే నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కళాయి పెట్టేసుకున్నాను, హీట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే. నెక్స్ట్ అయితే దీంట్లో అయితే నేను మకానా అయితే డీమార్ట్లో నుంచి తీసుకున్నాను. మకానా చాలా రేటు ఉంటుంది అంటారు. నిజంగానే చాలా రేటు ఉంటుందని అంటారు, కరెక్టే. ఇది రేటు ఉంటుంది అయినా మనం ఒక్కసారైనా తినాల్సిందే. పిల్లలకి హెల్తీగా అయినా పెట్టాల్సిందే. పెద్దోళ్ళు కూడా తినొచ్చు, అంత హెల్తీ అన్నమాట. ఇంకా నార్మల్గా తినలేకపోతారు కదా కొందరు. ఇలా అయితే ఒకసారి స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే కొద్దిగా అయితే వేసేసుకున్నాను. దీన్ని లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోకుండా లైట్గా వేయించుకోవాలి. కరకరలాడే విధంగా వేయించుకుంటేనే మనం తినడానికి ఈజీగా అవుతుంది. ఇప్పుడైతే దీన్ని మంచిగా నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా వేయించుకునే అంటే తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది. లేకపోతే మందంగా ఉండే కళాయి అయినా తీసుకోవచ్చు. మందంగానే ఉన్న ఇదైతే మనం ఎంత చేసినా కొద్దిగా కింద మాడిపోతూనే ఉంటుంది. ఇప్పుడైతే లైట్గా కొద్దిగా మాడిందన్నమాట. నేనైతే ఇది కరకరలాడే విధంగా చేసుకున్నామని మళ్ళీ 5 మినిట్స్ అయితే ఆగి మళ్ళీ చేసుకున్నాను. ఒక్కొక్కటి కరకరలాడుతుంది, ఒక్కొక్కటి అయితే క్రిప్సీగా ఉంది. అందుకే ఇంకా 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. ఇదైతే మళ్ళీ పక్కన పెట్టేసుకొని చల్లారించుకోవాలి. ఇదే కళాయిలో కొద్దిగా ఒక బౌల్ అయితే బెల్లం తీసుకున్నాను. బెల్లం చాలా హెల్త్కి మంచిదండి. నేనేది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే ఆయిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని లైట్గా మీరైతే ఆయిల్ అయితే వేసుకోవచ్చు, ఎందుకంటే పాకం రావడానికి ఈజీగా అవుతుంది. నేను లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మంచిగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడైతే బాగా కుక్ చేసుకోవాలి. ఇది పాకం రావాలి. మరీ ఎక్కువగా పాకం వచ్చినా బాగోదు, లైట్గా పాకం రావాలన్నమాట. మీకు అనిపిస్తుందో లేదో, ఇలా పాకం అయితే వస్తుంది. ఇగో చూసారా, లైట్గా వచ్చేసింది. ఇలా వస్తే చాలు. ఇప్పుడైతే దీంట్లో అయితే మంచిగా మకానా అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం తక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే బాబుకు కాబట్టి లైట్గా అయితే బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. మరి ఎక్కువ స్వీట్ అయితే తినేవాళ్ళైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడైతే దీంట్లో మకానా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మకానా అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని బెల్లం పాకంలో అయితే కలిపేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఇది సరిగ్గా కలపవు అన్నమాట, అంటే కలవు. అందుకే నేనైతే బాగా కలిపేసుకోవాలి. తర్వాతనే ఇప్పుడైతే మంచిగా కలిపేసుకుంటున్నాను. దీన్ని కలిపేసుకున్న తర్వాతనే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి ముట్టుకోకూడదు దీన్ని. నేను ఎంత బాగా కలుపుకున్నా మంచిగా అంటేస్తుంది బెల్లం అయితే. ఈ మకానాకి బెల్లం అనేది అంటుకోవాలండి. అప్పటిదాకా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అనేది సరిగా పట్టుకోదు. అందుకే ఇప్పుడైతే బాగా కలుపుకొని గరిటెతో ఇప్పుడైతే చల్లారించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలన్నమాట. నేను ఎక్కువగా కింద మాడిపోవద్దని మీడియం ఫ్లేమ్లో నుంచి ఉంచుకొని చేస్తున్నానండి. ఇలా సింపుల్గా అయితే ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా అయితే ఏం కాదండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే బెల్లం పాకం అనేది కింద మాడిపోతుంది. అందుకే నేనైతే ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాతనే చల్లారించుకోవాలండి. 5 మినిట్స్ దాకా అలాగే వదిలేయాలి. వదిలేసుకున్న తర్వాతనే మనం అనేది టేస్ట్ అయితే చేసుకుందాము. ఇప్పుడైతే టేస్ట్ మామూలుగా లేదండి. నాకైతే చాలా ఇష్టము ఈ మకానాలు అయితే. అలాగే మా బాబుకు కూడా ఇష్టమైన ఫుడ్ పెట్టాలని నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇలా చల్లారించుకున్న తర్వాత ఒక్కొక్కటి విడిగా చేసుకోవాలండి. తర్వాత అస్సలు రాదు, అంటుకుంటుంది. నేను ఫస్ట్లో ట్రై చేసినప్పుడు అలాగే ఉండిపోయింది, అస్సలు రాలేదన్నమాట. కొంచెం చల్లారించుకున్న తర్వాత ఒక్కొక్కటి ఈడిగా చేసుకుంటేనే మనం తినడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత కష్టంగా అనిపిస్తుంది తింటూ ఉంటే, ఒక్కొక్కటి అసలు రాదు, అంత కష్టంగా వస్తుంది అన్నమాట. నేనైతే ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. లైట్గా బెల్లం తగులుతుంది, ఎక్కువగా అయితే ఏం లేదు. ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు పాపలు, పిల్లలు కూడా ఉంటారు. పెద్దలు కూడా పెట్టండి. ఈ వయసులో ఏం పెడదాము తిందామని అనుకోవచ్చు, కానీ మన జనరేషన్లో ఇప్పుడైతే అన్ని ఫుడ్స్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా అలవాటు చేస్తే తినడానికి ఇష్టపడతారు. కాబట్టి
నేను మా బాబుకి అయితే ఇలా పెట్టాలని అనుకున్నాను. మీరైతే పిల్లలకి అయితే హెల్తీగా అయితే మకాన్ అయితే ట్రై చేయండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా, లైక్ చేసేయండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని కొత్తగా ట్రై చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.